హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైతే L2 లిస్టులో ఉన్నారో అటువంటి వారికి సంబంధించి ప్రభుత్వము ఈరోజు కొన్ని కొత్త రూల్స్ అయితే విడుదల చేస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి L2 లిస్టులో ఉంటారో అటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇందిరమ్మ ఇంటితో పాటు 5 లక్షల రూపాయలను కూడా ఖాతాలో వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. సో అసలు ఈ 5 లక్షల రూపాయలను ఎవరికి ఖాతాలో వేయబోతున్నారు, ఎందుకు వేస్తున్నారు, ఎప్పుడు వేయబోతున్నారు అనేది వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి. హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఫ్రెండ్స్, ప్రభుత్వం నిన్నటి వరకు ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మాత్రమే ఎవరైతే L2 లిస్టులో ఉంటారో అటువంటి వారికి పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. కానీ ఈరోజు ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి L2 లిస్టులో ఉన్నారో అటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇంటితో పాటు 5 లక్షల రూపాయలను కూడా ఖాతాలో వేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. ఈ 5 లక్షల రూపాయలు అనేవి ఎవరైతే మనకి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి నిర్మాణంలో ఉన్న ఇళ్ళు అనేవి తీసుకుంటారు అటువంటి వారికి మాత్రమే వేయాలని చెప్పేసి అయితే నిర్ణయించిందనమాట. సపోజ్ మీకు నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనుక ప్రభుత్వం కేటాయించినట్లయితే ఆ డబుల్ బెడ్రూమ్ ఇంటితో పాటు మీకు ఒక 5 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేయడం జరుగుతుందన్నమాట. సో పూర్తిగా నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వము ఎలాంటి డబ్బులు కూడా మీకు వేయడం జరగదు. సో ఎవరైతే మనకు నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు తీసుకుంటారో వారికి మాత్రమే ప్రభుత్వము ఈ 5 లక్షల రూపాయలను వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నమాట. ఎవరికైతే నిర్మాణం అంతా కూడా పూర్తయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేవి కేటాయిస్తారు అటువంటి వారికి ఎటువంటి మనీ అనేది కూడా మీకు అకౌంట్లోకి వేయడం జరగదు అనమాట. ఫ్రెండ్స్, ఎవరైతే మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి L2 లిస్టులో ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఇంకొక గుడ్ న్యూస్ కూడా ప్రభుత్వం చెప్పిందనమాట. ఎవరైతే GHMC పరిధిలో L2 లిస్టులో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారం లోపలే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నీ కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఇంకొకటి కూడా చెప్తూ ఉంది. సో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఉంటారో అంటే ఎవరి పేరైతే L2 లిస్టు ఉంటుందో అటువంటి వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మోసం చేసే వాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి మీ జాగ్రత్తలో మీరైతే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఎవరిని కూడా నమ్మవద్దు. సో మీరు నిజంగా L2 లిస్టులో ఉన్నట్లయితే, మీరు నిజంగా పేదవారు కనుక అయినట్లయితే తప్పకుండా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇందిరమ్మ ఇల్లు అయితే వస్తుందన్నమాట. సో ఆన్లైన్ నుంచి వచ్చే మోసాలను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మవద్దు. ఫ్రెండ్స్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తము ఒక 65-70 వేల ఇళ్ళు ప్రస్తుతం నిర్మాణ దశలోనే ఉన్నాయి. అవి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలి అంటే మరొక 6 నెలలు లేదా 8 నెలల వరకు సమయం అయితే పడుతుందన్నమాట. అంతవరకు ప్రజలైతే వేచి ఉండరు కాబట్టి ఆ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నీ కూడా మనకి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి పంపిణీ చేసేసి ఆ నిర్మాణానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అంతా ఇంత అని కాకుండా ఒక టోటల్గా ఒక అమౌంట్ అనేది ప్రభుత్వం సెట్ చేసిందనమాట. ఆ అమౌంట్ 5 లక్షలు అనమాట. ఏవైతే నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేస్తారో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నిటికీ కూడా ప్రభుత్వము 5 లక్షల రూపాయలను ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారి ఖాతాలో వేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏ జిల్లాలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయో చెప్తాను. దాన్ని బట్టి మీకు నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వస్తుందా లేదంటే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వస్తుందా అనేది ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కనుక చూసుకుంటే దాదాపు ఇప్పటికే 35,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణంలోనే ఉన్నాయన్నమాట. నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలి అంటే దాదాపు ఒక 2-3 నెలల టైం అయితే పడుతుందన్నమాట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే రంగారెడ్డి జిల్లా విషయానికి కనుక వచ్చినట్లయితే దాదాపు ఒక 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి.
హైదరాబాద్ పరిధిలో దాదాపు ఒక 10,000 ఇళ్ల వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇవి కాక ఇంకా గ్రేటర్ హైదరాబాద్కి ఆనుకొని ఉన్న సంగారెడ్డి జిల్లాలో దాదాపు ఒక 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఏవైతే ఈ నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నీ కూడా లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ఆ పంపిణీ చేసే టైంలోనే మనకు ఈ 5 లక్షల రూపాయలను కూడా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నమాట. ఈ 4 జిల్లాలు కాకుండా మిగతా జిల్లాలో కూడా ఇంకా కొన్ని నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే ప్రభుత్వం పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తూ ఉందన్నమాట. సో నిర్మాణంలో ఉన్నాయని చెప్పేసి అలా వదిలేదు కదా ఫ్రెండ్స్. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి చాలామంది ఇంకొక ప్రశ్న కూడా వేస్తూ ఉన్నారు. అసలు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేవి మనకు ఎక్కడ పంపిణీ చేస్తారని చెప్పేసి. ఫ్రెండ్స్, మీరు ఏ ఏరియాకు సంబంధించిన వార్డ్ ఆఫీస్లో డబుల్ బెడ్రూమ్ ఇంటికి లేదా ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకున్నారు, అక్కడే మీకు డబుల్ బెడ్రూమ్ ఇంటికి సంబంధించిన పట్టాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. ఇన్ కేస్ అక్కడ కాకపోతే మీకు ఏ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేది కేటాయించారో అక్కడ కూడా పంపిణీ చేస్తారనమాట. కాబట్టి ఎవరైతే మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు అప్లై చేసి L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైతే వార్డ్ ఆఫీస్ ఉంటుందో వార్డ్ ఆఫీస్ దగ్గరే మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు లేదా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన పట్టాలని పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. పట్టాలు పంపిణీ చేసిన తర్వాత బ్లాక్లో కూడా, అంటే ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టారో అదే బ్లాక్లో కూడా మీకు ఈ పట్టాలనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ పరిధిలో L2 లిస్టులో ఉన్న వాళ్ళలో చాలామంది ఇంకొక ప్రశ్న కూడా వేస్తూ ఉన్నారు. మా ఇంటి చుట్టుపక్కల మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎక్కడా కూడా కట్టలేదు, మరి మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎక్కడ ఇస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీ ఇంటి చుట్టుపక్కల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టకపోతే మీ జిల్లాలో ఎక్కడో ఒక చోట డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టే ఉంటారు కదా, ఆ కట్టిన చోట మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయించడం జరుగుతుందన్నమాట. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థలం అనేది చాలా తక్కువగా దొరుకుతుంది కాబట్టి మనకి జిల్లా శివారు ఏదైతే ఉంటుందో ఆ శివారులోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్ని కూడా ప్రభుత్వం నిర్మించిందనమాట. ఏదైతే మనకు సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనే కేటాయిస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల రూపాయలతో మనము ఆ మిగతా పని ఏదైతే ఉంటుందో దానిని పూర్తి చేసుకొని ప్రభుత్వానికి చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే L2 లిస్టులో ఉన్నారో అటువంటి వాళ్లకు సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయన్నమాట. చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో మన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో అది కూడా L2 లిస్టులో ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీకు నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కనుక వచ్చినట్లయితే ఎంతో సంతోషంగా తీసుకొని దానిని ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలతో మొత్తం పనంతా కూడా పూర్తి చేయించుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల ఎవరైతే మీలాగే L2 లిస్టులో ఉండి డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది.